The realms of divine and evil thoughts. ఫిలిప్పీలు 4:8 చదువుకుందాం. Philippians 4:8. Let's read that. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Right. The realms of divine and evil thoughts. ఓకే, చూడండి, వర్షం వచ్చే ముందు మనకేం కనపడతాయి? పైన మేఘాలు. దట్స్ ద realm of cloud before the rain. ఓకే, మనము అది ముందు మనము జరగడం చూస్తాం. ఓకే, ఆత్మల లోకములో మనం దాన్ని చూస్తామన్నమాట. బైబిల్లో కూడా మనం చూసాం. ఎవరినైనా ఆశీర్వదించే ముందు, ఎవరినైనా ఒక శ్రమ గుండా తీసుకెళ్లే ముందు యేసుప్రభువు వారు ముందే చెప్తారు. పేతురుకి ముందే చెప్పారు, పేతురు నిన్ను శోధించడానికి అపవాది అడుగుతున్నాడు. ఓకే, సో నువ్వు పడిపోతావు కానీ తర్వాత తిరిగి లేస్తావు. నువ్వు లేచిన తర్వాత అనేకుల్ని బలపరచు. దట్స్ హీ సా ద realm బిఫోర్. యేసుప్రభువు వారు ముందే చూశారు. యోబులో మనకి క్లియర్గా చెప్తారు అక్కడ ఏం జరిగింది అని. అటు ఇటు వెళ్తూ వచ్చినప్పుడు సంభాషణ ఏం జరిగింది, ఇక్కడ జరిగే ముందు ఎంతమందికి అర్థమైంది ఇది? అదొక దాన్ని realm అని ఇంగ్లీష్లో అంటాం అన్నమాట. ద realms ఆఫ్ డివైన్ అండ్ ఈవిల్ థాట్స్. ఓకే, నా ఫిలిప్పీలు 4:5 ఫైనల్లీ బ్రదర్, ఫైనల్లీ అనండి. ఫైనల్గా అంటే ఇంపార్టెంట్ కదా, అవునా కదా? ఫైనల్లీ బ్రదర్, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ట్రూ. కొన్ని పాయింట్లు రాసుకోండి. నెంబర్ 1, ట్రూ. నెంబర్ 2, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ హానెస్ట్. ట్రూ అంటే సత్యం, హానెస్ట్ అంటే కొంచెం నిజాయితీకి సంబంధించి నిజాయితీగా ఉండేవి. వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ జస్ట్ అంటే నీతి. నెంబర్ 4, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ప్యూర్, పరిశుద్ధమైనవి. 5, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ లవ్లీ, మంచివి. నెంబర్ 6, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ఆఫ్ గుడ్ రిపోర్ట్, మంచి వర్తమానము, దాని మీద మంచి పేరుండేవి. నెంబర్ 7, ఇఫ్ దెర్ బి ఎనీ వర్చ్యూ, జ్ఞానము గలవై అని చూడండి. వర్చ్యూస్ ఉమెన్ అంటాం అంటే జ్ఞానము, చక్కటి ప్రవర్తన, వినయము, ఎన్నిటిని చూస్తే మనము వాట్ వర్చ్యూస్ ఉమెన్ అంటాం అనమాట. దేవుని ఎరిగినటువంటి స్త్రీ, వినయం కలిగిన స్త్రీ. దేర్ బి ఎనీ వర్చ్యూ. 7, ఇఫ్ దెర్ బి ఎనీ ప్రైజ్ అంటే దాన్ని మనము కొనియాడదగేటువంటిది. అంటే ఏంటి? కొనియాడబడ్డం అంటే ఏంటి? మనము దేవుణ్ణి కొనియాడతాం. ఎందుకని? ఆయన మంచివాడు, కృపగలవాడు, నీతి గలవాడు. మన దోష శిక్షను ఆయన భరించి మనకి ఆయన నీతినిచ్చాడు. సో వీ నీడ్ టు ప్రైజ్ హిమ్ ఫర్ వాట్ హీ హస్ డన్. కేవలం క్షమించలేదు, ఆయన క్షమించి అందులోంచి మన శాపాలను ఎలా మార్చాడు? ఆశీర్వాదాలుగా మార్చాడు. మన బలహీనతలను బలముగా మార్చాడు. సో 8 పాయింట్లు చూసాం మనం. ఏమేం చూసాం చెప్పండి? ట్రూ, హానెస్ట్, జస్ట్, ప్యూర్, లవ్లీ, గుడ్ రిపోర్ట్, వర్చ్యూ అండ్ ప్రైజ్. 8 థింగ్స్ ఉన్నాయన్నమాట. తెలుగులో కూడా చూద్దాం. మెట్టుకు సహోదరులారా, తెలుగులో కొన్ని తక్కువ ఉన్నట్టున్నాయి. ఏవి యోగ్యత అయినను, ఏ యోగ్యత అయినను, మెప్పైనను ఉండిన ఎడల, సత్యమైనను, మాన్యమైనను, న్యాయము, పవిత్రము, రమ్యము, ఖ్యాతి. ఇక్కడ కూడా 8 ఉన్నాయి. వాటి మీద ఏం పెట్టుకోవాలంట? ధ్యానము పెట్టుకోవాలంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇఫ్ దే బి ఎనీ ప్రైజ్, థింక్ ఆన్ దీస్ థింగ్స్. థింక్. మనం సాధారణంగా తలంపులకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎప్పుడైతే మాట వస్తుందో ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, దాని మీద చాలా సామెతలు కూడా ఉన్నాయి. అయిపోయినా పర్లే, మాట పోతే చాలా కష్టం అంటాం. అయితే ఇక్కడ అంటే అదొక realm అనుకుంటాం. మాట అనేటువంటి ఒక పద్ధతి మాత్రమే ఇబ్బందికరంగాను, లేక మంచిగా, లేక
ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకుంటాం. అయితే ఇక్కడ మాట మీద కాకుండా దేని మీద మరి ఫైనల్గా నువ్వు దేని మీద ఎక్కువ ఆలోచించాలి, దేని మీద నువ్వు ఫోకస్ చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. థింక్ అంటే ఏంటి? థింక్ అంటే ఆలోచన అంటే ఏంటి? మనసులో వచ్చేది ఆలోచన. మాటకు ముందు మనకు అది ఎక్కడొస్తుంది? ఆలోచన. అంటే ఇక్కడ భక్తుడు ఫిలిప్పీలకు రాస్తున్నప్పుడు ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క మర్మం బోధిస్తాడు, అనేక మర్మాలు చెప్తూ ఉంటాడు. వీళ్ళకి క్లైమాక్స్లో ఫైనల్గా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పుస్తకానికి మంచి సారాంశం ఇస్తాడు. వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఇవి ప్రత్యేకంగా వీటి గురించి ఏం చేయమంటున్నాడు? పని కట్టుకొని ఆలోచించండి. థింక్ ఆన్ దీస్ థింగ్స్. థింక్ ఆన్ దీస్ థింగ్స్. ఎందుకంటే మనకు ఒక శరీరం ఉంది, మనము అనేక విషయాలు చూస్తాం, అనేకమైనవి ఎదుర్కొంటాం, కొన్ని ప్రాక్టికల్గా మనం కొన్ని జరిగేవి చూస్తాం. సో గాడ్ సేస్ ఒక్కొక్కసారి జరిగేవి కూడా చూడొద్దంటాడు. ఆ యాయూరు కుమార్తె చనిపోయినా కానీ అతను ఏమంటాడు? అయినను నీవు విశ్వాసము, నీవు నమ్మిన ఎడల. ఇప్పుడు దాకా చనిపోయిన ఎవరో రాలేదు, ఫస్ట్ టైం ఒక మనిషి అంటున్నాడు ఇక్కడ. ఒక మనిషి చెప్తున్నాడు, ఒక్కొక్కసారి గాడ్ విల్ గివ్ యూ సంథింగ్ డిఫరెంట్. ఒక స్త్రీ వచ్చి అందరూ ఆయన చేతులు వేస్తే స్వస్థపడుతుంటే ఒక స్త్రీ వచ్చి ఏం పట్టుకుంటుంది? చెంగు పట్టుకుంటుంది. అప్పుడు అందరూ కూడా ఇక అప్పటి నుంచి మారిపోతుంది, అందరూ చెంగు పట్టుకుంటారు. ఒక అతను వచ్చి, ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవు. అప్పటి నుంచి అందరూ అంటారు, చాలు నువ్వు మాట అయిపోయింది. యూ సీ నౌ వన్ మ్యాన్ కెన్ చేంజ్ ద రెల్మ్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ద హోల్ వరల్డ్. వన్ మ్యాన్స్ థాట్, ఒక మనిషి యొక్క తలంపు వ్యవస్థ యొక్క విశ్వాసాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా చెప్తే ప్రపంచంలో ఎవరికి జరగకపోయినా నీకు జరిగి తీరుతుంది. అబ్రహాంకి ఒక్క సాక్ష్యం లేదు, సారమ్మకి ఒక్క సాక్ష్యం లేదు. ఒక్క సాక్ష్యం ఉందా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నా చాలామంది ఇంకా నమ్మట్లేదు. అక్కడ ఒక్క సాక్ష్యం లేదు. అయినా వాళ్ళు విని బలము పొంది జరుగుతుందని నమ్మి ఆ కుమారుణ్ణి పొందుకున్నారు వాళ్ళు. యు సీ దట్ నా. సో ఫెయిత్ ఈజ్ నాట్ కనెక్ట్. సో నువ్వు చూసే దాన్ని బట్టి కూడా కాదు. విశ్వాసం అనేది దేవుడు నీకేం, అందుకే నీ దేవుడిని తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు నీకేం చెప్పాడు? ఎవరికి జరగలేదా ఇక ముందు జరగకూడదు అవదా, నీకు జరిగి తీరుతుంది. దట్స్ ఫెయిత్. నజరేయుడైన యేసయ్య ఇదిగో ఎక్కడ వాడు కుడి హస్తం పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని తరాల నుంచి ఉందో ఆ బాధ, ఆ వేదన, అది తీసివేయండి నాయన. ఎస్ లార్డ్, ఎవ్రీ ఆర్గాన్, ఫైబర్, మోకాళ్ళు, జ్వరాలు, లార్డ్ హీల్ దెమ్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ. కనే గర్భముగా చేయండి అయ్యా. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చావు నాయన, నీవు ఘనంగా ముగిస్తావు. ఐ హ్యావ్ గుడ్ థాట్స్ ఫర్ యూ టు గివ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ అండ్ యూ వాంట్ టు గివ్ అస్ ఎ గుడ్ ఫినిష్. లార్డ్, వృద్ధాప్యంలో ఇంతే అని డాక్టర్లు అంటారు, కానీ నీ అందు మేము వేచున్నాం కాబట్టి గివ్ అస్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. లెట్ ఇట్ బి అ జనరేషనల్ బ్లెస్సింగ్. నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాం. ఆమేన్.